ఏం ఇంప్రూవ్మెంట్ ఉంది? నాకు తెలిసి నా చిన్నప్పుడు నడుము చూపించేవాళ్ళు, ఇప్పుడు మధ్యలో బొడ్డు చూపించారు, తర్వాత ఇప్పుడు కాళ్ళు చూపిస్తున్నారు. ఓకే, బుట్టబొమ్మ పాటల్లో కాళ్ళు చూపిస్తున్నారు. ఆపర్చునిటీస్ ఒకరి చేతిలో ఉంటాయి, సెక్షువల్ హెరాస్మెంట్ అక్కడి నుంచే వస్తూ ఉండొచ్చు. కన్సెంట్ ఉందా లేదా ఖచ్చితంగా చెప్పలేము. ఆడవాళ్ళకి అవకాశాలు హీరోయిన్గా కావచ్చు, సపోర్టింగ్ హీరోయిన్గా కావచ్చు, డాన్సర్గా కావచ్చు, కోరియోగ్రాఫర్గా కావచ్చు, ఎట్లా అయినా సరే వెళ్ళాలి అంటే వాళ్ళు మొత్తం మగవాళ్ళ మీద డిపెండ్ కావాలి. Do you think it's because we don't have a strong woman voice in Telugu film industry? శ్రీరెడ్డి నిరసన వ్యక్తం చేసినప్పుడు, ఆ డైలాగ్ ఆర్టిస్టులు అందరూ నిరసన వ్యక్తం చేసినప్పుడు, తెలుగు సినిమా నుంచి ఏ పేరున్న హీరోయిన్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ ఎవ్వరూ కూడా వాళ్ళకి ఇంత కూడా మద్దతు ఇవ్వలేదు. నీ కూతురు వయసున్న అమ్మాయి మీద నువ్వు ఎందుకు కన్నేసావు అనే విషయం ఎవ్వరు అడగట్లేదు. అంటే అది ఏజిస్ట్ అనొచ్చు మీరు, కానీ మనకి కూడా ఒక విచక్షణ అనేది ఉంటుంది కదా. అవకాశాలు రావాలి అంటే ఎంతో కొంత అబ్యూజ్ భరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో అదే అయ్యింది. అంటే ఇన్ని రోజులు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? అవకాశాలు తీసుకోవడానికి, అవకాశాలు రావడానికి అసలు శరీరాన్ని ఇవ్వాల్సిన అగత్యం ఎందుకు వస్తుంది? వేరే ఏ రంగాల్లో లేనిది ఈ విషయం తెలుగు సినిమా రంగాన్ని పదే 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 అడగాల్సి వస్తుంది. హాయ్, వెల్కమ్ టు 3TV అండ్ పర్పుల్ వరండా. ఈరోజు మనము డాక్టర్ సునీతని కలవబోతున్నాం. డాక్టర్ సునీత యాక్టివిస్ట్, అకాడమిక్, రీసెర్చర్, ఫెమినిస్ట్ and a writer and also a translator, and most importantly my very dear friend. సో ఈరోజు ఆమెతో మనము సమాజంలో ఉండే అసమానతల గురించి చర్చించబోతున్నాం. హాయ్, హలో, మోస్ట్ వెల్కమ్. రండి రండి రండి. ఏం ఇంప్రూవ్మెంట్ ఉంది? నాకు తెలిసి నా చిన్నప్పుడు నడుము చూపించేవాళ్ళు, ఇప్పుడు మధ్యలో బొడ్డు చూపించారు, తర్వాత ఇప్పుడు కాళ్ళు చూపిస్తున్నారు. ఓకే, బుట్టబొమ్మ పాటల్లో కాళ్ళు చూపిస్తున్నారు. సో మన ప్రోగ్రెస్ చాలా ఈ రకంగానే అయిందనమాట. ఇక వేరే రకంగా కంటెంట్ వైజ్ చూసుకుంటే నేను తెలుగు సినిమాలు చాలా తక్కువ చూస్తాను. ఎందుకంటే నాకు ఆ రకమైన ఒక సెక్సిస్ట్ ఇమేజరీ చూడలేను నేను. ఏమో చిన్నప్పుడు ఏదన్నా ఓకే ఇది ఎంటర్టైన్మెంట్ అంటున్నారు కదా అని ఏమన్నా అప్పుడు కొంచెం సహించానేమో, కానీ వయసు పెరుగుతున్న కొద్దీ నేను భరించలేకపోతున్నాను. ఇవన్నీ ఎప్పుడు మారుతుంది? నేను పెద్ద అయిపోయాను, నా పిల్లలు పెద్ద అయిపోయారు, ఇప్పటికీ కూడా ఎందుకు మారట్లేదు ఇది? మనము నిజం జీవితంలో చూస్తే మనుషులు తెలుగు సినిమాలో ఎంతమంది కనిపిస్తారు చెప్పండి నాకు. నిజ జీవితంలో ఇప్పుడు ఎంతమంది మనకి ఒక మహిళా ప్రొఫెసర్లు ఉన్నారు, ఎంతమంది మహిళా ప్రొఫెసర్లు కానీ మహిళా ప్రొఫెషనల్స్ కానీ ఎవరు మనకి సినిమాలో కనిపిస్తారు? వాళ్ళకి ఒక వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ గడుపుతూ మంచి ప్రొఫెషనల్గా ఉంటూ, మంచి సైంటిస్టులుగా ఉంటూ మిగతా లైఫ్ కూడా ఒక రిప్రజెంటేషన్ అనేది లేకుండా అయిపోయింది, ప్రాతినిధ్యం అనేది లేదు, అసలు లేదు. ఎందుకు రావట్లేదు మనకి ఇప్పటి వరకు? ఇంకా చెప్పాలి అంటే అసలు కులం విషయం మాట్లాడిన సినిమా లేదు ఇప్పటి వరకు. ఈ మధ్య కొంచెం పలాస వచ్చిన తర్వాత ఏదో కొంచెం అలాగా చెప్పగలిగే, అది కూడా ఒక్క రకంగా మాత్రమే, అది కూడా ఒక లిమిటెడ్ స్కోప్లో మాత్రమే చెప్పగలిగే. తమిళ సినిమా చూడండి, నాకు పారంజిత్ సినిమాలు అసలు వస్తుంది అంటేనే పోయి చూస్తాను నేను. మలయాళం సినిమాల్లో కూడా మొన్న ఈ మధ్య ఒక సినిమా చూసాను నేను. అందులో లాయర్ని కలుద్దాం అని అందరూ ఒక సీన్ బిల్డ్ అవుతూ ఉంటుంది. మనం లాయర్ అనగానే ఎంత ట్యూన్ అయిపోతుందంటే, ఇప్పుడు వెళ్ళి హీరోకి లాయర్, ఒక మగాయిని కలుస్తారంట, వెళ్ళగానే లోపల ఒక ఆడాము ఉంటుంది, అది కూడా యంగ్ లేడీ ఉంటుంది, నాట్ ఓల్డ్ లేడీ. అంటే మనకి జెండర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే, లాయర్ అంటే మగతనే ఉండాలి, ఆ మగతను కూడా ఒకవేళ మగతను కాకపోతే పెద్ద ఆవిడైనా ఒక ఆమె ఉండాలి, లేకపోతే చాలా అందంగా ఉండాలి. ఇలాంటి ఏమీ లేవు. వాళ్ళు ప్లస్ సైజ్లో ఉండే ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, విపరీతమైన కాన్ఫిడెంట్ పర్సన్ని.
అపోనెంట్ లాయర్ ముస్లిం ఉమెన్ని పెట్టారు, హిజాబ్ వేసుకుని వాదిస్తుంది ఆమె. సో ఇలాంటి రిప్రజెంటేషన్ మన తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికి వస్తుందో దేవుడికే తెలియాలి. ఎందుకు రావట్లేదు అంటే నాకు ఒక థియరీ ఏంటంటే కొత్త వాళ్ళు రావట్లేదు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వాసంతి నిమిషకవి ఆవిడ ప్రొఫెసర్ నల్సర్లో ఒక స్టడీ చేశారు. అంటే తను కూడా మెంబర్, హై లెవెల్ కమిటీ మెంబరు. ఆ తర్వాత ఒక ప్రత్యేకంగా స్టడీ చేశారు. 10% మాత్రమే ఆడవాళ్ళు ఉన్నారు అన్ని అసోసియేషన్స్లో. నీకు 10% ఆడవాళ్ళు ఉంటే నీకు తెర మీద ఎట్లాగ ప్రాతినిధ్యం వస్తుంది? 90% మగవాళ్ళు ఉంటే మగవాళ్ళ ఆడవాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారో అది మాత్రమే వస్తుంది. అది ఎలాంటి మగవాళ్ళు, వీళ్ళు ఏ కులం వాళ్ళు, ఏ వర్గం వాళ్ళు, ఏ సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ బుర్రలో వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళకి అసలు ఏముంది, వాళ్ళ బుర్రలో ఏముందో అది మాత్రమే వస్తుంది మనకి. అంతే తప్ప కొత్త 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 ఐడియాస్, కొత్త బ్లడ్, కొత్త ఎట్లా వస్తుంది? మనం కొత్త వాళ్ళని వస్తేనే ఏ రంగమైనా సరే. అదే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనసులో ఏం జరుగుతుంది, వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళు మాత్రమే చెప్పగలరు. అవును. ఇప్పుడు ఏ రంగమైనా అంతేనండి. ఇప్పుడు నాకు తెలిసింది హైయర్ ఎడ్యుకేషన్ కాబట్టి ఉన్నత విద్యారంగం అని చెప్తాను. మన రీసెర్చ్ పరిశోధన రంగంలో నేను ఉంటాను కాబట్టి పరిశోధన అనేది కులం గురించి, కుల అసమానతలు, కుల హింస గురించి, లేకపోతే జెండర్ గురించి, వీటన్నిటి గురించి దళితులు విమెన్ వచ్చిన తర్వాతే పెరిగింది. రైట్. అట్లాగే నేను అనేది హింస గురించే మాట్లాడడం అని కాదు, కానీ మనకి సమాజంలో ఎంత వైబ్రెంట్, ఎంత కొత్త, ఎన్ని రకాల వాళ్ళు కనిపిస్తారు. ఇప్పుడు తెలుగు లిటరేచర్ ఉంది, మీరు రైటరు. తెలుగు లిటరేచర్లో ఎన్ని రకాల మంది ఆడవాళ్ళు కనిపిస్తారు, ఎంతమంది మగవాళ్ళు కనిపిస్తారు, కొత్త కొత్త వాళ్ళు, చాలా వైబ్రెంట్గా ఉన్న వాళ్ళు. వాళ్ళు ఎందుకు తెలుగు సినిమా రంగంలో కనిపించరు మనకి ఇలాగా ఒక పెరుగన్నలాగా అది ఏదో ఒక ఫార్ములా ఆ ఫార్ములాని చిన్నగా మార్చి అటు మార్చి తప్ప అది చిన్న సినిమాలో అంటున్నారు. చిన్న సినిమాల్లో కొంత ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని ఒకటి వచ్చింది, అది ఒకటి చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక డైరెక్టర్ గురించి మాట్లాడాలి, శేఖర్ కమ్ముల గురించి. ఆయన మొత్తం టీంలో చాలా వరకు విమెనే ఉంటారు. ఆయన నమ్మేది కూడా ఏంటంటే విమెన్కి ఉన్న కమిట్మెంట్ చాలా గొప్పది అని అంటారు అనమాట. అలాంటి ఒక ఎన్వైర్న్మెంట్ని కనుక ప్రతి డైరెక్టర్ తీసుకురాగలిగితే, అంటే నెంబర్ పెరుగుతున్న కొద్దీ సేఫ్టీ సేఫ్టీ తప్పకుండా పెరుగుతుంది. అంతే కదా, నెంబర్ పెరుగుతున్న కొద్దీ సేఫ్టీ పెరుగుతుంది. రోడ్ల మీద అయినా సరే, ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా సరే, సినిమా రంగంలో అయినా సరే. కానీ ఇదే విషయం మనం మాట్లాడినప్పుడు ఇప్పుడు హేమ కమిటీ రిపోర్ట్ వచ్చింది. కొంతమంది మగవాళ్ళు చాలా అన్సేఫ్గా ఫీల్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ లాల్, ఆయన మొత్తుకున్నాడు అనమాట, ఏంటంటే ఇండస్ట్రీని ముక్కలు చేయకండి రిపోర్ట్లతో అనేసి. కొంచెం ఈ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఏదో కొంచెం పాత ఫ్యూడల్ పేట్రియార్క్లు, పాత దొరలు దొరసాన్లు మాట్లాడినట్లు ఉందండి. లేదండి, ఇది ఇంటెలెక్చువల్ గా చాలా ముందుకు వెళ్ళిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి స్టేట్మెంట్ ఎవరైనా ఇచ్చారా మీతో? ఇది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా బలంగా వెనక్కి మాట్లాడుకునేది ఇదే విషయం. ఇట్లా ముక్కలైపోతుందని భయపడ్డాం, మీరు ఇట్లాంటి రిపోర్ట్లు చేయకండి అని చెప్పడం. రిపోర్ట్లు చేయకని చెప్పలేదు, కానీ శ్రీరెడ్డి ప్రొటెస్ట్ చేసినప్పుడు మేము అసలు మాకు ఎంత ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయని చాలా మంది మాట్లాడారు. అట్లాగే ఆమె ప్రొటెస్ట్ చేసిన చోటుని గంగాజలంతో శుద్ధి చేశారు. ఎస్, గంగాజలంతో శుద్ధి చేశారు. అసలు వీళ్ళందరూ ఒక పతితలు, మేము పతివ్రతలము అని మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు మాట్లాడారు. అసలు మా పరిశ్రమలో ఉన్నంత కుటుంబ విలువలు ఇంకెక్కడా లేవు అన్నట్లు కూడా మాట్లాడారు. మేమందరం ఒక యునైటెడ్ కుటుంబం అని మాట్లాడారు. అండ్ ఆ కుటుంబం తరఫునే యాక్చువల్లీ వాళ్ళు ఆ ప్రొటెస్ట్ని తొక్కేయడానికి ప్రయత్నించారు. సో అది తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళు గట్టిగా మాట్లాడలేకపోవడానికి కారణం కూడా ఏంటంటే, మీరు కనుక ఇట్లా మాట్లాడితే మన ఇండస్ట్రీ కనుక ముక్కలైపోతుంది అనే బలమైన వాదన వాళ్ళకి ఎప్పుడు వినిపిస్తూ ఉంటారు. అందువల్లే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. సునీత, అందరికీ తెలిసిందే, అయినా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఒకవేళ మీరు అనుకున్నట్టు ఈ కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చి మీరు ఇచ్చిన రికమెండేషన్స్ అన్నీ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఎటువంటి అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నిజంగా ముక్కలైపోయే ప్రమాదం ఉందా, లేకపోతే లాభం వస్తుంది అనుకుంటున్నారా? లేదండి, కొత్త టాలెంట్ వస్తుంది.
కొత్త టాలెంట్ వస్తుంది, కొత్త కొత్త ఫ్రెష్ పర్స్పెక్టివ్ వస్తుంది, ఫ్రెష్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అసలు తెలుగు సినిమా ఇంకా వైబ్రెంట్గా ఉంటుంది. తెలుగు సినిమాకి ఇప్పుడైతే ఏవైతే స్ట్రెంగ్స్ ఉన్నాయో, ఏదో వాళ్ళకి టెక్నికల్ ఫినెస్ ఉంది, ఎక్కడికైనా వెళ్ళి ప్రొఫెషనల్గా చేయొచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ అంటారు. సో వీటన్నిటితో పాటు కంటెంట్ కూడా ఇంకా అంటే మన గ్లోబల్ కంటెంట్ చెయ్యాలి అంటే ఒక సోషియో ఫ్యాంటసీలు ఈ ఒక్కటే కాదు, మనం వేరే గ్లోబల్ కంటెంట్ కూడా తయారు చేయగలిగే కెపాసిటీ ఉంది. కానీ ఆ కెపాసిటీ ఈ అడ్డంకి వల్ల ఎక్కడైతే మగవాళ్ళు నిలబడి వాళ్ళ డామినెన్స్ మాత్రమే కాపాడుకోవడం అనే దాంట్లో మునిగిపోవడం వల్ల ఈ రకమైన సంస్కృతికి లైంగిక దోపిడీ సంస్కృతికి అలవాటు అయిపోవడం వల్ల యాక్చువల్లీ వాళ్ళు దీన్ని ఆహ్వానించట్లేదు. వీళ్ళే కనుక ఆహ్వానిస్తే ఇంకా ఎంతోమంది ఎన్నో విధాలుగా దీన్ని ఎన్రిచ్ చేస్తారు. అయితే సునీత, మనము కన్సెంట్ మాట్లాడినప్పుడు చాలాసార్లు ఆపర్చునిటీస్ కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీనే తీసుకోండి, ఆపర్చునిటీస్ ఒకరి చేతిలో ఉంటాయి, సెక్షువల్ హెరాస్మెంట్ అక్కడి నుంచే వస్తూ ఉండొచ్చు, కన్సెంట్ ఉందా లేదా ఖచ్చితంగా చెప్పలేము, మళ్ళీ అవకాశాలు రావు. అంటే ఇది ఒక సిస్టమేటిక్ ప్లేస్ కూడా కాదు కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ర్యాండమ్గా అవకాశాలు వస్తూ ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి ఏం చేస్తారంటే ఒక థ్రెట్ ఉంది హెరాస్మెంట్కి అని తెలిసినా కూడా మేనేజ్ చేసుకుంటాంలే అని వచ్చేస్తారు. సో తర్వాత వాళ్ళు కనుక కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి వస్తే ఆ టైంలో మీరు ఆపర్చునిటీ కోసం మీరే ఎస్ చెప్పారు, ఇప్పుడు మీ సిచ్యువేషన్ కొంచెం బెటర్ అవగానే ఇప్పుడు కంప్లైంట్ చేయడం మొదలు పెడుతున్నారు అంటారు. దీని గురించి మీరేమంటారు? ఏ రంగంలో అయినా సరే అవకాశం అనేది పని చేసే అవకాశం, పైకి వెళ్ళే అవకాశం కాదు, కేవలం పనిలోకి ప్రవేశం వచ్చే అవకాశం. ఒక సెక్షువల్ ఫేవర్ మీద ఆధారపడడం అనేది అది ఒక ఫ్యూడల్ కల్చర్ని, ఒక పెత్తందారి సమాజాన్ని, పెత్తందారి సంస్కృతిని మనకు ఉందని చెప్తుంది. అది ఈ రంగమే కాదు, చాలా రంగాలు మన దేశంలో 40 ఏళ్ల క్రితం వరకు ఆల్మోస్ట్ ఇట్లనే ఉండేవి. రైట్? మనకి వ్యవసాయం చూసుకోవచ్చు, మన అన్ని కథలు చదివాము, మన సినిమాలు కూడా చూసాము, ఎట్లాగా గ్రామాల్లో ల్యాండ్ లార్డ్స్ ఆడవాళ్ళని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు, ఎట్లాగా లైంగిక దోపిడీ చేసుకుంటారు అనేది మనం చూసాము. అది మనకి కొత్త కాదు. ఇప్పుడు సినిమా రంగం గురించి వస్తా. సినిమా రంగం ఒక పక్క చూసుకుంటే చాలా హైలీ ఆర్గనైజ్డ్ రంగం. మీకు అక్కడ తెలుస్తుంది, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి షూటింగ్ చేయగలరు. మూన్కి వెళ్ళగలిగితే అక్కడ కూడా వెళ్ళి షూటింగ్ చేయగలరు. అక్కడికి షూటింగ్ చేయాలి అంటే ఎన్ని కెమెరాలు అవసరము, ఎంత పర్సనల్ అవసరము, వాళ్ళు హిమాలయాల్లో మంచు కొండల్లో కూడా షూటింగ్ చేయగలరు. అంటే చాలా ఆర్గనైజ్డ్. యుఎస్ వెళ్ళగలరు, క్రొయేషియా వెళ్ళగలరు, ఎడారిల్లో చేయగలరు, అన్ని ప్రదేశాల్లో చేయగలరు, లండన్లో పార్కుల్లో చేయగలరు. కాబట్టి అవన్నీ చేయాలంటే చాలా ఆర్గనైజ్డ్ ఉండాలి. రైట్? సో ఆ షూటింగ్, సినిమా ప్రొడక్షన్ హైలీ ఆర్గనైజ్డ్. రైట్? రెండోది, అంత ఆర్గనైజ్డ్గా ఉండాలి అంటే వాళ్ళకి ఆర్టిజన్స్ కావాలి, వాళ్ళకి మనుషులు కావాలి. ఆ మనుషుల్ని సినిమా రంగంలో 24 క్రాఫ్ట్స్ అంటారు, 24 రకాల ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనకి వాళ్ళందరికీ ఒక రకమైన ఒక యూనియన్స్ ఉంటాయి. ఆ యూనియన్స్ అనేవి గిల్డ్స్ పనిచేస్తాయి అన్నమాట. ఆ గిల్డ్స్లో వాళ్ళకి కావాల్సిన మనుషుల్ని రోజుకి ఎంతమంది డాన్సర్స్ కావాలి, రోజుకి ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు కావాలి, రోజుకి ఎంతమంది కొరియోగ్రాఫర్స్ కావాలి, లైట్ పీపుల్ కావాలి, ఇంతమందిని వాళ్ళు సప్లై చేస్తూ ఉండాలి. అంటే ఎక్విప్మెంటు, మనుషులు అంతా కూడా. ఇవే కాదు, ఇప్పుడు మీరు చూస్తే స్క్రిప్ట్, స్టోరీ బోర్డు, సీన్ టు సీన్ ప్రతిసారి అంత ఆర్గనైజ్డ్ గా, చాలా హైలీ ఆర్గనైజ్డ్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ప్రపోజిషన్ కాబట్టి వాళ్ళు ప్రతి నిమిషం వాళ్ళకి కౌంట్స్. సో అన్ఆర్గనైజ్డ్ అనేది కొంచెం ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు బిలీవ్, సో ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ. నౌ ద థింగ్ ఈస్, one has to see
హౌ ద ఎంట్రీ పాయింట్స్ అండ్ ద ఆపర్చునిటీస్, అంటే ఒక మనిషికి వచ్చే అవకాశాలు, మనిషికి ప్రవేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రవేశము అవకాశాలు అనేవి ఎలాగా ఆర్గనైజ్ చేయబడ్డాయి అది చూద్దాం మనం. రైట్, మనకి వేరే రంగాలు చూద్దాం. నేను అకాడమిక్ని కాబట్టి నేను యూనివర్సిటీలో చదువుకున్నాను. యూనివర్సిటీ చదువుకున్న తర్వాత థీసిస్ రాసిన తర్వాత రీసెర్చ్ చేశాను. నా పేపర్స్ ఉంటాయి, నాకు సీవీ ఉంటుంది. దాన్ని బట్టి నాకు ఎక్కడికైనా రంగంలో వెళ్తే నా సీవీ చూస్తారు. ఆహా, నీకు కెపాసిటీ ఉంది అని చెప్పేసి నాకు ఆ ఉద్యోగం ఇవ్వడము, ప్రాజెక్ట్ ఇవ్వడము చేస్తారు. రైట్, అదే కదా కావాల్సింది మనకి. సినిమా రంగంలో ఎట్లా జరుగుతుంది? సినిమా రంగంలో చాలా చాలా అంటే కోరియోగ్రఫీ నుంచి, డాన్సర్స్ నుంచి, మేకప్ ఆర్టిస్టుల నుంచి, హెయిర్ డ్రెస్సెస్ నుంచి, డ్రైవర్స్ నుంచి అన్నీ కూడా గిల్డ్స్, ఈ యూనియన్స్ ద్వారా వెళ్తారు. అండ్ ఈ యూనియన్స్లో ఒక మెంటర్షిప్ ఉంటుంది, అంటే ఒక అప్రెంటిస్షిప్ పీరియడ్ ఉంటుంది. అండ్ మనకందరికీ తెలుసు ఆడవాళ్ళ ప్రవేశం కొంచెం లేటుగా జరుగుతోంది కాబట్టి మన దేశంలో మొత్తం ఎవరైతే పై పొజిషన్స్లో ఉంటారో ఆ పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మగవాళ్ళే. రైట్, అండ్ వాళ్ళు సీనియర్ మగవాళ్ళు, అంటే ఏజ్లో కూడా కొంచెం పెద్ద ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళు మెంటర్షిప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు. వాళ్ళ చేతుల్లో పవర్ అంతా ఉంటుంది. సినిమా రంగంలో ఒక పక్క ప్రొడ్యూసర్సు, డబ్బులున్న వాళ్ళు, వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, వీళ్ళ చేతిలో పవర్ ఉంటుంది. డైరెక్టర్స్ చేతిలో పవర్ ఉంటుంది. ఇవి కాకుండా కింద నుంచి వచ్చే వాళ్ళకి యూనియన్స్ ద్వారా పవర్ ఉంటుంది. ఈ అన్ని రకాల పవర్ కూడా మగవాళ్ళ చేతిలో ఉంది మొత్తం కూడా. అంటే ఆడవాళ్ళకి అవకాశాలు ఈ హీరోయిన్గా కావచ్చు, సపోర్టింగ్ హీరోయిన్గా కావచ్చు, డాన్సర్గా కావచ్చు, కోరియోగ్రాఫర్గా కావచ్చు, ఎట్లా అయినా సరే వెళ్ళాలి అంటే వాళ్ళు మొత్తం మగవాళ్ళ మీద డిపెండ్ కావాలి. అది సీనియర్ మగవాళ్ళ మీద. ఈ పరిస్థితి ఏ రంగంలో అయినా చూసుకోండి. అంటే ఈ పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక దోపిడీకి, ఒక వేధింపులకి బాగా అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఆపర్చునిటీ అనేది అంటే ఆపర్చునిటీ అండ్ హెరాస్మెంట్ కమ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, కానీ ఎప్పుడైతే అన్బేరబుల్ అవుతుందో అప్పుడే ఓపెన్ అవుతారు. ఇప్పటి వరకు చూసుకుంటే మనకి 2018లో శ్రీరెడ్డి ఒక పెద్ద ప్రొటెస్ట్ చేశారు. ఆ శ్రీరెడ్డి గారి ప్రొటెస్ట్ వల్ల శ్రీరెడ్డి గారితో పాటు ఇంకా చాలామంది చిన్న ఆర్టిస్టులు వచ్చి వాళ్ళు కూడా తమ గోడంతా చెప్పుకున్నప్పుడు మనకు అసలు యాక్చువల్లీ అర్థమైంది విషయం ఏం జరుగుతోంది అన్న విషయం. అప్పటి వరకు పూర్తిగా కప్పెట్టబడిన విషయం వాళ్ళు మొత్తం ఖుల్లా చేసి, అమ్మ ఇది జరుగుతోంది ఇండస్ట్రీలో, ఇది మీరు అనుకున్నట్లు మీరేమేమి అనుకుంటున్నారో అది కాదు, యాక్చువల్లీ మాకు పని దొరకాలి అంటే మేము వీళ్ళతో పడుకోవాల్సిన అవసరం వస్తుంది అని చెప్పారు. రైట్, కానీ ఇప్పటి వరకు ఇన్నేళ్ళ 100 ఏళ్ళ ఉంటుందో, 100 ఏళ్ళు కాకపోవచ్చు, 100 ఏళ్ళైంది సినిమా రంగం స్టార్ట్ అయ్యి. ఎప్పుడు కూడా ఒక పోలీస్ కంప్లైంట్ లేదు దీని గురించి. అంటే ఈ సంస్కృతి ఎంత వ్యాప్తి చెందింది అంటే, ఆ సంస్కృతి ఎంత యాక్సెప్ట్ చేయబడిందంటే, ఎంత ఆమోదం ఉందంటే దానికి, ఈ రంగం ఇంతే, ఈ రంగంలో ఉండాలంటే నువ్వు చేయాల్సిందే. ఇది కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా మనం చూస్తాం కదా, ఆడవాళ్లే చెప్తారు అలా అనుకుంటే చేరకండి, రాకండి. ఇది ఎంత అన్యాక్సెప్టబుల్ అంటే, ఇప్పుడు నాతో పాటు చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంఏ మాస్ కామ్ చేశారు, ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశారు, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. వాళ్ళందరూ సినిమా రంగంలోకి వెళ్తే కదా వెళ్ళేది, మీడియాలోకి కదా వెళ్ళేది. వాళ్ళు మాస్ కామ్ చేసింది ఎందుకు? వాళ్ళు ఇన్ని జర్నలిజం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇన్ని మాస్ కమ్యూనికేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాటన్నిటిలో మనం ఏం చెప్తున్నాం? అమ్మాయిలకి చదువుకోవాలి, పైకి వెళ్ళాలి, చంద్రుడి మీదకి వెళ్ళాలి, సూర్యుడి మీదకి వెళ్ళాలి, ఇవన్నీ చెప్తున్నాం కదా. బేటీ బచావో, బేటీ పడావో, ఇట్లాంటి క్యాంపెయిన్స్ అన్నీ చేస్తున్నాం కదా మనం. ఇవన్నీ క్యాంపెయిన్స్ చేసినప్పుడు మరి అమ్మాయిలందరూ ఇప్పుడు ఉన్నత విద్యారంగంలో ఆ అమ్మాయిల ప్రపోర్షను కొన్ని చోట్ల అబ్బాయిల కంటే ఎక్కువ ఉంది, అబ్బాయిల కంటే ఎక్కువ ఉంది. అంటే వాళ్ళందరూ చదివి ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళందరూ ఉద్యోగాలు చేయాలి కదా. ఒకటే రంగంలో లేరు కదా. కొంతమంది మెడిసిన్ చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, మాస్ కామ్ చేస్తున్నారు, కెమెరా చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. వీళ్ళందరూ వాళ్ళు ఎక్కడికో ఉద్యోగాలకు వెళ్ళాలి వాళ్ళు. అందుకే కదా చదివించేది మనం. మరి చదివించినప్పుడు వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్ళాలంటే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటే అన్ని రంగాల్ని మనం క్లీన్ చేసుకుంటూ వస్తున్నాము సమాజంగా. ఇప్పుడు 1997లో ఈ సెక్షువల్ హారాస్మెంట్ అనేదాన్ని ఒక పేరు పెట్టి దానికి ఒక చట్టం ఉండాలి అని క్యాంపెయిన్ జరిగిందండి.
రైట్. అది విశాఖ గైడ్లైన్స్ తర్వాత జరిగింది. విశాఖ గైడ్లైన్స్ మీకు తెలుసు, బన్వారీదేవి మీద లైంగిక దాడి జరిగిన తర్వాత ఆ బన్వారీదేవి కొట్లాడిన కేసులో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ తర్వాత ఆ గైడ్లైన్స్ అంటే ఏంటి, పని స్థలాల్లో ఆడవాళ్లపై లైంగిక దాడులు జరగకూడదు అనేది. అప్పటి వరకు అసలు అలాంటి క్రైమే లేదు, మన భారత చట్టంలోనే అలాంటి క్రైమ్ లేదు, రైట్. ఆ తర్వాత అప్పుడు యూనివర్సిటీలో కూడా ఉండాలి, అన్ని పని స్థలాల్లో ఉండాలి అని క్యాంపెయిన్ నెమ్మదిగా స్టార్ట్ అయ్యి ఈ 2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ తర్వాత అది తీవ్రమయ్యి అన్ని చోట్ల కూడా ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ అని పెట్టారు. అప్పటి వరకు అందరూ కూడా ఏమన్నారు, అబ్బే మా దగ్గర ఏం జరగదు, అబ్బే మా దగ్గర మేమందరం చాలా మంచి వాళ్ళము, మాకు అసలు ఇట్లాంటివి ఉండవు, మన సంస్కృతి బాగుంది, ఇవన్నీ చెప్పారు. కానీ ఒకసారి కమిటీలు వచ్చిన తర్వాత అన్ని చోట్ల కంప్లైంట్లు వచ్చాయి. అంటే కంప్లైంట్లు వేధింపులు జరక్క కాదు. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాను. నేను చదువుకున్నప్పుడు ఇట్లాంటి కమిటీలు ఏమీ లేవు. నా స్నేహితురాలే ఇట్లాంటి వేధింపులకు గురైంది. అప్పుడు డిసిప్లినరీ కమిటీకి వెళ్ళాము. కానీ డిసిప్లినరీ కమిటీనేమో ఇద్దరి మధ్య గొడవగా చూస్తుంది. అది ఇద్దరి మధ్య గొడవ కాదు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వేధించిన విషయము. అప్పుడు మేము అప్పుడప్పుడే క్యాంపెయిన్ మేము కూడా పోస్టులు రాసాము. ఇది వేధింపులు అంటే ఇట్లా చేస్తే వేధింపులు, ఇట్లా ఇష్టం లేకుండా వెంటబడితే వేధింపులు, ఇవన్నీ మేము పోస్టులు రాసుకున్నాము, రైట్. అది సో అప్పుడు లేనిది ఇప్పుడు వచ్చింది. అలాగే సినిమా రంగం కూడా 2012 తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో వచ్చింది. సాఫ్ట్వేర్ అంటే బెంగళూరులో రేప్ జరిగిన తర్వాత, ఊబర్ క్యాబ్లో రేప్ జరిగిన తర్వాత సాఫ్ట్వేర్ రంగం వేలుకుని లేదు మేము కూడా చేస్తాము అని రకరకాల రూల్స్ చేసుకున్నారు, సేఫ్టీ మెజర్స్ పెట్టుకున్నారు, బస్సులు ఏర్పాటు చేశారు, అన్ని రకాలు చేసుకున్నారు, రైట్. సో సాఫ్ట్వేర్ రంగంలో వచ్చింది, బీపీఓ రంగంలో వచ్చింది, కార్పొరేట్ రంగంలో వచ్చింది, యూనివర్సిటీలో వచ్చింది, రైట్. కానీ సినిమాల్లో మాత్రం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. సో సినిమాలో ఎందుకు రాదు? సో ఇంత మాట్లాడుకుంటున్నాం కదా సునీత మనము, అయితే మలయాళం ఇండస్ట్రీలో మొత్తానికి కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేసింది, మనది ఇంకా రాలేదు. డూ యూ థింక్ ఇట్స్ బికాజ్ వీ డోంట్ హ్యావ్ అ స్ట్రాంగ్ ఉమెన్ వాయిస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? అవును, నేను పూర్తిగా మీతో ఏకీభవిస్తున్నా దీంట్లో. మనకి శ్రీరెడ్డి నిరసన వ్యక్తం చేసినప్పుడు, ఆ డైలాగ్ ఆర్టిస్టులు అందరూ నిరసన వ్యక్తం చేసినప్పుడు, తెలుగు సినిమా నుంచి ఏ పేరున్న హీరోయిన్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ ఎవ్వరూ కూడా వాళ్ళకి ఇంత కూడా మద్దతు ఇవ్వలేదు, రైట్. అప్పుడే అర్థమైంది అసలు. రామ్ గోపాల్ మాట్లాడారు కదా, ఆడవాళ్ళు ఉండాలి, ఆడవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళ సమస్యలు మగవాళ్ళు సాల్వ్ చేస్తారని నేను ఎక్కడ అనుకోలేదు. ఇప్పటివరకు చరిత్ర కూడా చెప్పలేదు మనకి. ఆడవాళ్ళ సమస్యలు జనరల్లీ ఎస్పెషల్లీ లైంగిక వేధింపుల విషయాలు దగ్గరకు వస్తే సాధారణంగా ఆడవాళ్ళు ఎక్కడైతే గట్టిగా నిలబడి ఉంటారో, ఒకళ్ళతో ఒకరు నిలబడి ఉంటారో, అక్కడే ఆ సమస్యలకి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. కానీ ఇదే ఆడవాళ్ళు ఇండస్ట్రీలో ఎలా మాట్లాడతారంటే, మీకు ఇష్టం లేకపోతే రాకండి, మీరు ఎలా ఉంటారో మీ బట్టి అవతల వాళ్ళు మీతో ప్రవర్తిస్తారని అనటము. అంటే నిర్మాణాత్మకంగా, అంటే స్ట్రక్చర్లోనే ఒక డిఫెక్ట్ ఉన్నప్పుడు ఆ డిఫెక్ట్ని అడ్రస్ చేయకుండా నీలోనే తప్పు ఉందని పదే మళ్ళీ మాట్లాడుతుంటారు. ఇది మనకి లేదా రాకండి, రంగంలోకి రాకండి అంటారు. అది చాలా ఏమనాలి, అదొక అన్యాయమైన స్పందన, చాలా అన్యాయమైన స్పందన. అది ఒక రకంగా అజ్ఞానమైన స్పందన కూడా, అజ్ఞానంతో కూడిన స్పందన నా ఉద్దేశంలో. ఎంతమంది నా చిన్నతనంతో పోల్చుకుంటే ఎంతమంది అమ్మాయిలు ఇప్పుడు చదువుకున్నారు, ఎన్నో రంగాల్లో ప్రవేశిస్తున్నారంటే వాళ్ళు అన్ని రంగాలు ప్రవేశించబోతున్నారు, ఇష్టముంచాలి కూడా, ప్రవేశిస్తారు. ప్రవేశిస్తేనే మనకి మన సమాజం అనేది, మన సమాజంలో ఉన్న అసమానతలు తగ్గుతాయి. సమాజంలో ఉన్న స్త్రీ పురుష అసమానతలు తగ్గాలి అంటే అన్ని పని స్థలాల్లో ఆడవాళ్ళు సమానంగా ఉండాలి. ముందు వాళ్ళకి సేఫ్టీ క్రియేట్ చేయాలి. సమానంగా ఉండాలి అంటే వాళ్ళకి భద్రత ఉండాలి, వాళ్ళకి రక్షణ ఉండాలి. ఈ రెండు చాలా కలిసిన విషయాలన్నమాట. ఈ రెండింటిని మనము వేరు చేసి చూడలేము. ఇంకా విషయం అనేది అంటే అమ్మాయిల్ని బాధితుల మీద బండలేయడం అనేది, బాధితుల్ని ఒకటే
తప్పు వాళ్ళలోనే తప్పు ఉంది అని చూపించడం అనేది ఏ ఆధిపత్య అంటే ఏ సంస్కృతిలోనే ఉంటుంది. ప్రతి సంస్కృతిలో కూడా ఎక్కడైతే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళని సమర్థించడం అనేది ఒక రకంగా ఇంటర్నల్ లోపల నుంచి చిన్నప్పటి నుంచి అది అట్లాగే మనం పెరుగుతాం కాబట్టి అది ఒక రకమైన ఆటోమేటిక్ రెస్పాన్స్, అది ఒక రకమైన ఆలోచన లేని రెస్పాన్స్, స్పందన. అది దానికి ఆడవాళ్ళు మగవాళ్ళు అనే పెద్ద డిస్టింక్షన్ లేదు. నువ్వు జాగ్రత్త పడు అని ఆడవాళ్ళకి చెప్పినట్టుగా అసలు జాగ్రత్త పడే అవకాశాన్ని అంటే సిచ్యువేషన్ ని తీసుకుని రావద్దని మగవాళ్ళకి ఎప్పుడు చెప్పరు. అవును, ఎప్పుడు చెప్పారు. ఇప్పుడు ఈ విషయంలోనే కూడా చూద్దాము. ఎంతసేపు ఆ అమ్మాయి మీద నువ్వు ఎందుకు ముందు రాలేదు, నువ్వెందుకు తర్వాత వచ్చావు అని అందరూ అంటున్నారు. కానీ జానీ మాస్టర్ విషయంలో నీ కూతురు వయసున్న అమ్మాయి మీద నువ్వు ఎందుకు కన్నేసావు అనే విషయం ఎవ్వరు అడగట్లేదు. అంటే అది ఏజిస్ట్ అనొచ్చు మీరు, కానీ మనకి కూడా ఒక విచక్షణ అనేది ఉంటుంది కదా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక విచక్షణ అంటూ ఉండాలి కదా. ఆ విచక్షణ అనేది మనము మగవాళ్ళ నుంచి ఎందుకు ఆశించలేకపోతున్నాం? అందులోనూ ఒక మెంటర్, అంటే ఒక అధికారంలో ఉన్న మనిషే కాదు, ఆ అమ్మాయిని చూసుకోవాల్సిన పొజిషన్లో ఉన్న మనిషి. అంటే ఒక రకంగా మెంటర్ అంటే తండ్రి లాంటి ఫిగర్. అంటే అట్లా చెప్పకూడదు కానీ బేసికల్లీ అది. ఇప్పుడు నాకు నేను మన ఒక సూపర్వైజర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మనని రక్షించాలి, వాళ్ళు మనని చూసుకోవాలి. మనం చిన్నవాళ్ళం కాబట్టి మనకు అర్థం కాదు కాబట్టి చిన్న వయసులో వచ్చాం కాబట్టి మనం చూసుకోవాలి. అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళని మనం అడగాలి ప్రశ్నలు. ఎందుకు నువ్వు చూసుకోలేదా అమ్మాయిని, ఎందుకు నువ్వు అమ్మాయిని రక్షించలేదు, ఆ అమ్మాయికి పని సరిగ్గా ఎందుకు నేర్పలేదు, నువ్వు ఇది ఎందుకు అడిగావు అనే మనం అడగాల్సింది అతన్ని. మనం బాధ్యత అంతా ఎవరి మీద పెడుతున్నాం? ఒక చిన్న పిల్ల మీద పెడుతున్నాం. ఇది మనం ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ విషయం ఆలోచించుకోవాలి. ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు ఒక అంటే సమర్థనీయం. యాక్చువల్లీ ఇందాక మీరు ఒక మాట చెప్పారు కదా, అంటే అవకాశాలు రావాలి అంటే ఎంతో కొంత అబ్యూజ్ భరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో అదే అయింది. అంటే ఇన్ని రోజులు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అనడము, ఇది చాలా రెటారిక్. అంటే ఎప్పుడు వినే ప్రశ్న ఇది. ఎప్పుడైతే అబ్యూజ్ ఉంటుందో దీనికి ఒక సెక్షన్ అంటూ లేదు. అంటే 50 ఏళ్ళ అమ్మని ఇదే మాట అంటారు, 18 ఏళ్ళ అమ్మాయిని ఇదే మాట అంటారు. అవకాశాలు తీసుకోవడానికి, అవకాశాలు రావడానికి అసలు శరీరాన్ని ఇవ్వాల్సిన అగత్యం ఎందుకు వస్తుంది? వేరే ఏ రంగాల్లో లేనిది ఈ విషయం తెలుగు సినిమా రంగాన్ని పదే అడగాల్సి వస్తుంది. వేరే అమ్మాయి కోరియోగ్రాఫరు, అంటే సీన్స్ వెనకాల పనిచేస్తుంది, రైట్? ఆమె స్క్రీన్ మీద కూడా లేదు. స్క్రీన్ ముందు కనిపిస్తాము అంటే అది ఒక పోనీ అది అప్పటి మొన్నటి వరకు ఆ విషయం అన్నారు, శ్రీరెడ్డిని ఆ విషయం అన్నారు. ఈ అమ్మాయి పనిచేసేది వెనకాల కెమెరా, ఈ అబ్బాయిలాగా కెమెరా వెనకాల పనిచేస్తుంది. ఆ వెనకాల పనిచేసే అమ్మాయిని ఎందుకు అంటున్నారు ఈ విషయము? అసలు ఎంత అసంబద్ధమైన ప్రశ్న ఇది. అసలు పని కోసము బాడీని, శరీరాన్ని ఇచ్చుకోవాల్సిన అగత్యం ఎందుకు? అంటే ఈ డిస్కషన్స్ అన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటుంది, కానీ ఒక అమ్మాయి నాకు ఈ సమస్య ఉంది అని ఒక చట్టపరమైన ఒక స్టెప్ తీసుకోవాలనుకున్నప్పుడు దాన్ని కోర్టు వ్యవహారంగా తీసుకోకుండా ఆ అమ్మాయి క్యారెక్టర్ని మాట్లాడటము, అమ్మాయి గతంలో ఏమేం చేసిందో మాట్లాడటము, ఎందుకు చేసి ఉంటుందో అని ఊహాగానాలు చేయటం, విపరీతమైన ట్రోలింగ్, యూనో, లేకపోతే ఆమె గురించి ఆమె ఫోటోలు బట్టబయలు చేయటము, ఆమె వీడియోల్ని మళ్ళీ తీసుకురావటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. వీటి మీద అంటూ ఏమీ చట్టం లేదా? దాదాపు 40 ఏళ్ల క్రితము ఇటువంటి ఈ ఎవరైతే అత్యాచారం గురించి ఫిర్యాదు చేస్తారో వాళ్ళ క్యారెక్టర్ గురించి చట్టంలోనే ఒక ప్రొవిజన్ ఉండేది. ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ చెడ్డదైతే వాళ్ళ కంప్లైంట్ అసలు తీసుకోక్కర్లేదు అని ఉండేది. 84లో చట్ట మార్పులు వచ్చి ఆ ప్రొవిజన్ తీసేశారు. ఎందుకు తీసేశారు? మధుర అని ఒక చిన్న ట్రైబల్ అమ్మాయి, 14 ఏళ్ళ అమ్మాయిని ఇద్దరు కానిస్టేబుల్స్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ అన్నయ్యకి క్యారేజ్ తీసుకెళ్ళినప్పుడు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ టాయిలెట్లో
వాళ్ళు రేప్ చేశారు 74లో. ఆ విషయము సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు వాళ్ళిద్దరిని వదిలేసింది. ఏమని వదిలేసింది, ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, ఈ అమ్మాయి అర్ధరాత్రి, ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయిని నమ్మడానికి వీల్లేదు అని చెప్పేసి. నాకు ఇప్పుడు మనం 40 ఏళ్ళు దాటామా, మనం 40 ఏళ్ళు దాటి ముందుకు వచ్చామా అనే ఒక ప్రశ్న వస్తుంది. ఎస్పెషల్లీ ఈ అమ్మాయి, ఈ జానీ మాస్టర్ మీద కంప్లైంట్ చేసిన అమ్మాయి విషయంలో, ఆ అమ్మాయికి 16 ఏళ్ళే స్టార్ట్ అయినప్పుడు ఆ అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిలదొక్కుకోవడానికి బాగా టాలెంట్ ఉన్న అమ్మాయి. కానీ ఈ సిస్టంలో అంటే ఒక అసోసియేషన్లో ఒక మాస్టర్ కింద పనిచేయడము, మాస్టర్ అవకాశాలు ఇస్తేనే ఇవ్వడము, మాస్టర్ అవకాశాలు ఇవ్వకపోతే మొత్తం పోవడము, అతని కనుసన్నల్లో మాత్రమే ఉండాల్సిన అవసరము అగత్యం కల్పించిన ఆ నిర్మాణంలో పనిచేసుకుంటూ అమ్మాయి 4 ఏళ్ళు అట్లాగే పనిచేసి ఎన్నో రకాల అబ్యూజు, ఎన్నో రకాల దీనికి గురైతే మనం చివరికి ఆ అమ్మాయిని ఏమంటున్నాము, ఎందుకు ఒప్పుకుంది అంటున్నాం. అంటే ఇక ఒక్కసారి ఒప్పుకుంటే జీవితాంతం జరిగినా భరించాల్సిందే. ఒక్కసారి ఒప్పుకుంటే భరించాలి. ఏ పరిస్థితుల్లో ఒప్పుకుంది అనే విషయం మనం గమనించకుండా, ఏ కండిషన్స్లో ఒప్పుకుంది, ఏ నిర్మాణంలో ఒప్పుకుంది, ఎందువల్ల ఒప్పుకుంది అనే విషయం జరగకుండా ఒప్పుకుంది కాబట్టి అంతే. ఆ ఒప్పుకోవడం అనే ఆ కన్సెంట్ అనే దానికి మనకి 80లో జరిగిన మొదలైన డిబేట్ అది. యాక్చువల్లీ కన్సెంట్ ఏ పరిస్థితుల్లో ఇచ్చారు అనేది చాలా ముఖ్యము. కోయర్షన్ కింద అంటే గన్ను పెడితే లేకపోతే పోలీస్ స్టేషన్లో ఒప్పుకుంటే దాన్ని ఒప్పుకోలు అనరు. సో ఆ విషయమే మనకి నెమ్మదిగా అది ఒప్పుకుంటూ అది డెవలప్ అవుతూ వస్తుంది జ్యూరిస్ప్రుడెన్స్లో, అంటే న్యాయశాస్త్రంలో. మనం ఇప్పటికి కూడా ఆ విషయాలు మాట్లాడుకోవాల్సిందే. సమ్మతి లేకపోతే సెక్షువల్ ఒక లైంగిక చర్యకి ఏ పరిస్థితుల్లో ఒప్పుకుంటారు, ఆ పరిస్థితుల్ని మనము పరిశీలించకుండా, ఆ పరిస్థితుల గురించి మాట్లాడుకోకుండా మనము సమ్మతికి వచ్చింది కాబట్టి దాన్ని మనం కరెక్ట్ అని ఒప్పుకోకూడదు, మనం దాన్ని అంగీకరించకూడదు. ఇంత అంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనకి మీటూ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఒక గొప్ప డైరెక్టర్ అంటే త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ మీద కూడా కంప్లైంట్లు వచ్చినాయి. కమిటీలు ఫామ్ అవుతున్నాయి, అది పనిచేస్తున్నాయో లేదో వదిలేస్తే అసలు ఫామ్ అవుతున్నాయి. కేరళ కమిటీ వాళ్ళు మొన్నే రిలీజ్ చేశారు ఒకటి కదా. మనది కూడా మీరు శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత మీరే అంటే మీరు ఇంకొంతమంది యాక్టివిస్టులు కలిసి బాగా గట్టిగా పనిచేశారు, దాని గురించి చెప్తారా? శ్రీరెడ్డి చేసిన నిరసన తర్వాత ఇక్కడున్న స్త్రీల సంఘాలు, మహిళా సంఘాలు, మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల సమాఖ్య జాయింట్ యాక్షన్ కమిటీ ఉండింది. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ కింద తరఫున మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. సినిమాటోగ్రఫీ మినిస్టర్ని 2 సార్లు కలిసాము, లాంగ్ లిస్ట్ ఆఫ్ ఇవన్నీ చెయ్యండి అని చెప్పాము. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసాము, అలాగే విమెన్స్ కమిషన్ చైర్ని కలిసాము. వీళ్ళందరికీ వెళ్ళినప్పుడల్లా వాళ్ళతో మాట్లాడి, మేము డైలాగ్ ఆర్టిస్టులతో చాలా మాట్లాడిన తర్వాత సమస్యలను అర్థం చేసుకుని ఎన్నో రకాల డిస్కషన్ జరిగిన తర్వాత వాటి నుంచి మేము ఇవన్నీ డిమాండ్స్ ఇచ్చామన్నమాట. కానీ ఎప్పుడైతే ఆమె చేత, శ్రీరెడ్డి చేత పవన్ కళ్యాణ్ మీద కొన్ని రకరకాల కామెంట్స్ చేయించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమె నోరు మూయించి అసలు మొత్తం ఆ ప్రొటెస్ట్నే మొత్తము ఆపేసిన తర్వాత టీవీ ఛానల్స్ కూడా ఒక ఇన్ఫార్మల్గా ఒక ఆర్డర్ పాస్ చేశారు, మీరు ఈ విషయం గురించి చర్చించడానికి వీల్లేదు అని. అది జరిగిన తర్వాత అసలు మొత్తం ఈ విషయమే వెనక్కి వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని ఎవరైతే ఎత్తారో టీవీ ముందు వచ్చి అంటే ఛానల్స్ ముందుకు వచ్చి తమ బాధంతా ఏడ్చుకుంటూ చెప్పుకున్నారో వాళ్ళందరూ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ చిన్న ఆర్టిస్టులే కావచ్చు, వాళ్ళు మనకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు 15-20 ఏళ్ళ నుంచి ఉన్నారు. అది వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయి బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారు, ఇంకేవో రెస్టారెంట్లు పెట్టుకున్నారు, అన్నీ పెట్టుకున్నారు. అలాంటి పరిశ్రమ ఇది. అంటే వాళ్ళకు పక్కన మద్దతు ఇవ్వలేదు, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడలేదు, కమిటీ పెట్టలేదు, వాళ్ళ మీద రకరకాల క్యాంపెయిన్ చేసి వాళ్ళని రకరకాలుగా వాళ్ళ నోరు మూయించి వాళ్ళ పరిశ్రమ నుంచి వాళ్ళు వెళ్ళిపోయేట్టు చేశారు. రైట్. ఆ పరిస్థితుల్లో మేము విమెన్ అండ్ ట్రాన్స్జెండర్ ఆర్గనైజేషన్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాం.
వేసి మా పెట్టిన డిమాండ్స్లే వాళ్ళకు కూడా పెట్టాము కోర్టులో కూడా. మీరు ఇవన్నీ చేయాలి. దాంట్లో ఒకటి ఏంటంటే ముందు నుంచి పెట్టిన డిమాండ్లు ఏంటంటే మీరు ఒక హై లెవెల్ కమిటీ వేయండి. అసలు ఈ ఇండస్ట్రీ ఎందుకు ఇట్లా ఉంది, అసలు ఇంత అబ్యూస్ జరగడానికి అవకాశం ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, మీరు ఇవన్నీ చేయాలి అంటే ఒక సిస్టమేటిక్గా ప్రభుత్వం ఒక కమిటీ వేసి దాన్ని మొత్తం కనుక విచారణ జరిపితే దానికి కావాల్సిన పరిష్కారాలు దొరుకుతాయి అని చెప్పేసి. సో అది ఆ కమిటీ ఆ హై లెవెల్ కమిటీని ప్రభుత్వం 2018 అక్టోబర్లో వేస్తే 2019 మార్చి చివరిలో ఏప్రిల్లో యాక్చువల్లీ జీవో ఇష్యూ చేసింది, ఈ కమిటీ వేస్తాము అని చెప్పేసి. దాంట్లో భాగంగా ఒక సబ్ కమిటీ ఏర్పడింది. ఆ సబ్ కమిటీలో నేను కూడా ఒక భాగం. విమెన్ అండ్ ట్రాన్స్జెండర్ ఆర్గనైజేషన్స్ నుంచి ఇంకొక 3 మెంబర్స్ కూడా ఉన్నారు. వసుధా నాగరాజు, సత్యవతి, కొండవెట్టి సత్యవతి గారు, సుమిత్ర గారు, మేము 4 కూడా మెంబర్స్గా సబ్ కమిటీలోకి తీసుకున్నారు. మేము దాదాపు 2 సంవత్సరాల పాటు ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేశాము. అందరూ స్టేక్ హోల్డర్స్తో కలిసాము. ఎవరైతే యూనియన్స్ ఉంటారు, క్రాఫ్ట్స్ కౌన్సిల్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు, మహిళా ప్రొడ్యూసర్లు ఉన్నారు, మహిళా డైరెక్టర్స్ ఉన్నారు. మా మ్యాండేట్లో భాగం టెలివిజన్ కూడా, బ్రాడ్కాస్ట్ ఛానల్స్ కూడా. వీళ్ళందరినీ కలిసాం మేము. అందరినీ కలిసి ఎక్కడెక్కడ సమస్య వస్తుంది అని తెలుసుకుని అవంతా కూడా కొన్ని రికమెండేషన్స్ రూపంలో 2022 జూన్లో మేము మన అప్పటి చీఫ్ సెక్రటరీ గారికి మేము సబ్మిట్ చేసాము. ఆ రిపోర్ట్ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఆ రిపోర్ట్లో అంటే నిర్మాణాత్మకమైన సజెషన్స్ ఉన్నాయి. ఏమేమి కొంతమంది మేము ఇట్లాగా సెట్ మీద చేస్తామని చెప్పారు. ఇట్లాగా అంటే వేధింపులు జరగకుండా మేము ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాము. చట్టంలో లేనివి అవి. ఎలాంటివి? బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఎప్పుడు ఆడవాళ్ళు ప్రతి సెట్లో ఉండేటట్టు చూడడము, ప్రతి సీన్ షూటింగ్లో కూడా ఎవరో ఒక స్త్రీ ఉండేటట్లు చూడడం, అట్లాంటివి ఉన్నాయి. వాళ్ళు కొంతమంది తీసుకుంటున్నారు అలాంటివి కూడా చెప్పారు. అవి చెప్పింది కూడా మేము కన్సిడర్ చేసాం, అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము. సో కొంతమంది అవి బెస్ట్ ప్రాక్టీసెస్, లీగల్గా జరగాల్సింది జరగాలి, ప్రాక్టీస్ జరిగేది ఒక అంటే మనమే డెవలప్ చేసుకుంటాం కదా కొన్ని. ఆడవాళ్ళుగా మనకు కూడా తెలుసు, మనం ఎక్కడికైనా కొత్త పని స్థలంలోకి వెళ్ళాలంటే వెళ్ళంగానే మనం ఎంక్వైరీ చేసుకుంటాం. ఇక్కడ ఉన్న మగవాళ్ళలో ఎస్పెషల్లీ బాసులు క్యారెక్టర్స్లో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరి దగ్గరికి ఒంటరిగా వెళ్ళకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు, ఇవన్నీ మనమే నేర్చుకుంటాం అవన్నీ. అట్లాగే కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఇంక్లూడ్ చేసాము. సో అది గనక మనకి అది ఒక స్టెప్. నేనేమంటున్నానంటే అన్నీ ఒకేసారి పరిష్కారం కావు, కానీ పరిష్కారం దిశగా మనం కొన్ని అడుగులైనా వేయాలి. ఎలాంటి అంటే నేచర్ ఆఫ్ కేస్ స్టడీస్లో కొన్ని ఇన్సిడెంట్స్ తెలుసుంటాయి కదా మీకు, ఎటువంటి అంటే మనసును కదిల్చినవి, బాధ పెట్టినవి ఏమైనా ఉన్నాయా? ఒకటి అంటే చాలా విచిత్రంగా అనిపించేది కొట్టి చెప్తాను నేను. డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు. డబ్బింగ్ ఆర్టిస్టులో డబ్బింగ్ చేస్తూ ఉంటారు డబ్బింగ్ స్టూడియోలో. హీరోయిన్కి డబ్బింగ్ చేసే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కావాలని పదే ఒక స్క్రీచీ సెక్సీ వాయిస్లో మాట్లాడమని అడగడం. లేదు ఇది సరిపోదు. అది యాక్చువల్లీ స్క్రీన్ మీద సరిపోతుందా లేదా అనే విషయం కాదు, అది ఇక్కడ స్టూడియోలో కూడా జరుగుతుంది. ఒకలాంటి టీజింగ్ అది. అదొక ఇట్స్ కనిపించని వేధింపులు యాక్చువల్లీ. అంటే ఆవిడకి కంట్రోల్ లేదు, హీరోయిన్ ఎట్లాంటి గొంతులో మాట్లాడాలనే విషయం మీద ఆవిడకి కంట్రోల్ లేదు. ఆవిడకి కంట్రోల్ లేకుండా అది ఆమెని కూడా ఒక రకమైన ఒక ఇంటిమిడేట్ చేసే ఒక రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అన్నమాట. రెండోది ఇది స్పెసిఫిక్, వాళ్ళు చెప్తే కానీ మనకు అర్థం కాదు అసలు. అది మనం ఆలోచించాం కదా అలాంటి విషయాల గురించి. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొకళ్ళు అంటే ఇది అందరు కూడా చెప్పుంటారు, చాలామంది చెప్పారు కూడాను. చాలామంది ఎక్కడికన్నా అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా డ్రెస్సింగ్ రూమ్లు ఉండకపోవడం. ఆ జూనియర్ ఆర్టిస్టులు కానీ డైలాగ్ ఆర్టిస్టులు కానీ వాళ్ళు బహిరంగంగా ఒక చీర చుట్టుకుని వాళ్ళు బట్టలు మార్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి బాత్రూమ్లు ఉండవు. బాత్రూంలోకి అందరినీ అడుక్కుని బాత్రూంలోకి వెళ్ళాలి. వాళ్ళ షూటింగ్ మనము మనలాగా 8 hours కాదు వాళ్ళకి. వాళ్ళు మొత్తం వాళ్ళ డే 6ంటికి స్టార్ట్ అవుతుంది.
వాళ్ళ షూటింగ్ ఉన్న రోజున ఒక సాంగ్ అట్లాంటిది చాలామంది చెప్పారు. వాళ్ళు 10ంటికి ఎండ్ అవుతుంది అంటే ఎన్ని గంటలు? అలాగా బాత్రూమ్ వెళ్ళకుండా ఉంటే ఏమవుతుంది ఆడవాళ్ళకి? మీకు తెలుసు ఏమవుతుందో. అది ఒకటి. ఇంకా నాకు ఇంకొకటి కూడా నేను టెలివిజన్ రంగం గురించి చెప్తాను. టెలివిజన్ రంగంలో ఎంత మనం మాట్లాడుకునేది ఒక అన్అకౌంటబిలిటీ అనేది. అంటే అసలు పవర్ మీద ఎక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోవడం అనేది. మనం బేసికలీ చట్టం ఎందుకు ఉంటుంది? ఒక అధికారం విచ్చలవిడిగా ప్రయోగించకుండా దాని మీద పరిమితులు ఉండడానికి చట్టాలు ఉంటాయి, రైట్? కానీ ఈ సినిమా రంగంలో కానీ మన తెలుగు టెలివిజన్ రంగంలో ఎస్పెషల్లీ న్యూస్ రంగంలో ఎక్కడ పరిమితులు లేవు. ఒక CEO పిలిచి నువ్వు నాకు కావాలి అని చెప్తే ఆ అమ్మాయి ఒప్పుకోవాల్సిందే. ఆ అబ్బాయి మేము విన్న విషయం ఏంటంటే అది బయట విన్నాము, లోపల విన్నాము. చెప్పింది మాకు తెలిసింది ఏంటంటే అలాగా జర్నలిజం రంగాన్ని విడిచిపోయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. నాకు అనిపించింది, అరే నాతో పాటు ఇంతమంది యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, వీళ్ళందరూ జర్నలిజం రంగంలోకి వెళ్ళాలనే కదా మాస్ కామ్ చేసేది. అంత కష్టపడి చదువుకున్న వాళ్ళు అసలు వాళ్ళ ప్యాషన్ మొత్తం విడిచిపోయి ఈ విషయం గురించి వాళ్ళకి ఇంకేమైనా ఇబ్బందులు అయితే పర్లేదు, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు అవన్నీ అంటే నేను అర్థం చేసుకుంటా. కానీ నువ్వు CEOతో పడుకోకపోవడం వల్ల వెళ్ళిపోయావు అనే విషయము ఎంత బాధగా ఉంటుందండి వింటే. మనం పాష్ కమిటీస్ గురించి మాట్లాడుతున్నాం కదా, అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో పాష్ని ఇంప్లిమెంట్ చేయడం అంత ఛాలెంజింగ్ ఎందుకు అయింది? నిజంగా కుదరక? నేను అలాగా కుదరదు అని అనుకోను. ఎందుకంటే మన భారతదేశంలో ఆర్థిక రంగం 95% ఇన్ఫార్మల్, రైట్? ప్రతి రంగంలో కూడా ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది పెట్టాలి అని చెప్పేసి, అది గృహ కార్మికులకు కూడా పెట్టాలి అని చెప్పేసి, అంటే వాళ్ళు ప్రతి గృహంలో పెట్టకపోయినా లోకల్ కమిటీ పెట్టాలి అని చెప్పేసి ఉంది. అండ్ అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, రైట్? ఇప్పుడు సినిమా రంగంలో మొత్తం కలిపి మనం ఆలోచించము. ఎందుకంటే సినిమా రంగంలో అనేక సినిమాలు జరుగుతుంటాయి. ఇప్పుడు కేరళలో WCC వాళ్ళు మనకు చెప్పారు ప్రతి సెట్ మీద ఒక ఉండాలి అని. సో అంటే అది ప్రొడక్షన్ అనేది కొన్ని నెలల పాటు జరుగుతుంది. పోస్టర్ ఒకటి కాదు, ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి. ప్రతి ప్రొడక్షన్, అది ప్రతి ప్రొడక్షను ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు మేము ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం సినిమా అని స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కూడా మీరు రిజిస్టర్ చేయాలి. అది దానికోసమే, అది ఆ సినిమా కోసం. ఆ సినిమా తర్వాత అయిపోతుంది. అదేమి నాకు అది ఇంప్రాక్టికల్ ఏమీ అని అనిపించట్లేదు. అలాగే రకరకాల యూనియన్స్ ఉన్నాయి, రైట్? వాటిలో కూడా పెట్టచ్చు, అది పెట్టాలని కూడా అన్నారు. ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. ప్రొడక్షన్ హౌసెస్ అవి స్థలాలే కదా, అవి బిల్డింగ్లే కదా. ప్రొడక్షన్ హౌస్లో ఉండొచ్చు, నెట్వర్క్స్లో ఉండొచ్చు. సో సినిమా రంగం ఎక్కడెక్కడ చాలా చోట్ల ఉండొచ్చు. అదేమీ ఇంపాసిబుల్ అని నేను అస్సలు అనుకోవట్లేదు. కానీ అది ముందు సినిమా రంగం గుర్తించాలి, మాకు సమస్య ఉంది అని గుర్తించాలి. అది ప్రతి రంగంలో అది గుర్తింపు అనేది ఆడవాళ్ళు ప్రొటెస్ట్ చేస్తేనే వచ్చింది. ఆడవాళ్ళు ప్రతి చోట స్టూడెంట్స్ నిరసనలు వ్యక్తం చేశారు, అన్ని చోట్ల నిరసనలు వ్యక్తం చేస్తేనే వచ్చింది అది. ఆ కమిటీస్ పెట్టడం అనేది, ఆ కమిటీ సరిగ్గా పనిచేయడం అనేది, కమిటీస్ చేయాల్సిన జెండర్ సెన్సిటైజేషన్ చేయడం అనేది. ఇప్పుడు మీకు తెలుసు పాష్ యాక్ట్లో కేవలం కంప్లైంట్స్ వచ్చినప్పుడే కాదు, అసలు ఇది ఏంటి, అసలు హారాస్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఏ కండిషన్స్లో ఆ చైతన్యం అనేది తీసుకురావాలి. ఆ చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఆ కమిటీకి ఉంటుంది. మామూలుగా కార్పొరేట్స్లో ఏమవుతుందంటే ఈ అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత ఎంప్లాయీ అంటే ఆర్గనైజేషన్ మీదే ఉంటుంది, రైట్? ఎందుకు అంటే మనం వచ్చే సంస్కృతి కూడా ఒక అసమాన సంస్కృతి ఇది. అవును, అంటే ఆడవాళ్ళు మాట్లాడకుండా అంటే మౌనం అర్ధాంగీకారం అంటారు, అంటే క్వైట్ గా ఉంటే వాళ్ళు ఒప్పేసుకున్నట్టు అన్నట్టు. సో అది కాకుండా దాన్ని సెన్సిటైజ్ చేసి ఆ తర్వాత పాష్ కమిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పి ఇవన్నీ చేస్తారు. మీరు అన్నట్టు నిజమే,
ఒక 3 నెలలు షూటింగ్ జరుగుతున్నప్పుడు దానికి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ చేస్తారు, వాటర్ అరేంజ్మెంట్స్ చేస్తారు, కాస్ట్యూమ్స్ చూసుకుంటారు, కెమెరా చూసుకుంటారు, యూనో చాలా పెద్ద అంటే ఎన్నో యూనిట్స్ కలిపి వర్క్ చేస్తాయి. కానీ ఇది ఒక్కటి మాత్రం చేయరు. అంటే వాళ్ళకి సమస్యలాగా అనిపించదు. అది సమస్యలాగా ఎందుకు అనిపించదు అంటే ఒక రకమైన స్త్రీల శరీరాలని సినిమా రంగం వేరే అంటే అన్ని రంగాలు అనలేను, కానీ మన శరీరాన్ని వాడే మనం శ్రమిస్తాం, శరీరాన్ని రకరకాలుగా వాడుకుంటాం. సాఫ్ట్వేర్లో, టీచింగ్లో మనం నుంచుని పాఠం చెప్పాలి, అలా అన్నీ రైట్. కానీ సినిమా రంగంలో ఒక బాడీ అనేది ఒక లైంగిక వస్తువుగా చూపిస్తారు ఒక స్క్రీన్ మీద, ఒక డిజైరబుల్ వస్తువుగా. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు ఒక డిజైరబుల్ ఆబ్జెక్ట్. కేవలం ఆ విషయాన్ని పట్టుకుని రైట్, ఆ విషయాన్ని హైలైట్ చేసి మిగిలిన అన్ని రకాల శ్రమలు ఉంటాయి. ఇప్పుడు డైలాగ్ చెప్పాలి, పబ్లిసిటీ చెయ్యాలి, ఆ తర్వాత పరిగెట్టాలి, షూటింగ్లో అంటే 12 గంటలు పని చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ కూర్చోవాలి, షూటింగ్ ప్రతిసారి షాట్ ఇవ్వాలి, అవంతా శ్రమే కదా రైట్. కేవలం తెర మీద కనిపించే ఒక డిజైరబుల్ ఆబ్జెక్ట్ కొంతసేపు ఉంటుంది, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. ఆ విషయం తీసుకుని దాన్ని మాత్రమే ఫోకస్ చేసి శరీరాలు ఇది ఒక ప్రత్యేకమైన రంగము, ఈ ప్రత్యేకమైన రంగంలో రూల్స్ కుదరదు అని చెప్పడం నాకు కొంచెం మన్ని కొంచెం ఫూల్స్ చేస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. పాష్ కమిటీ ఉందా మన తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఈ మధ్య పెట్టారు. ఇది వరకు పెట్టిన కమిటీలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తము అంటే పాష్ కమిటీ ఒక జాగ్రత్తలతో కలిసి పెట్టాలి. అంటే ప్రతి కమిటీలో కూడా అందరికీ తెలుసు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఉండాలి దాని హెడ్గా. అన్ని స్థాయిల్లో ఉన్న ఆడవాళ్ళు ఉండాలి, దాంట్లో రిప్రజెంట్ చేయబడాలి రైట్. ఇంకొకటి కేవలం ఆ రంగంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితులు అవుతారు కాబట్టి బయట వాళ్ళని కూడా పెట్టాలి అంటారు రైట్. అవన్నీ చట్టంలోనే ఉన్నాయి. బయట వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? మరి ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు యాక్టింగ్లోకి వచ్చినప్పుడు ఒకరికొకరు పోటీ పడటము, కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ప్రతిసారి సినిమాకి రోల్ మారుతూ ఉంటుంది కాబట్టి యాక్టర్స్కి ఎస్పెషల్లీ ఒక కాంపిటీషన్ ఉంటుంది. ఒక సెక్యూరిటీ లేని చోట కాంపిటీషన్కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది రైట్. సో ఇలాంటప్పుడు ఎంతవరకు ట్రస్ట్ చేయగలరు? వాళ్ళతో కంపీట్ అయ్యే వాళ్ళే కమిటీలో ఉండటము, విచారణ కమిటీలో ఉండటం వల్ల అంటే మనం ఒక్క యాక్టర్స్ని మాత్రమే కన్సిడర్ చేయలేము కదా. యాక్టర్స్ ఒక్క పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. మీరు అన్న గిల్డ్ కూడా ఉంది కదా. ఎన్ని రకాల కార్మికులు ఉన్నారు కదా. యాక్టింగ్ ఒక కార్మిక, ఒక శ్రమ మాత్రమే, ఒక రకమైన శ్రమ, కానీ హైలైట్ వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి, వాళ్ళు చాలా పబ్లిసిటీ ఉంటుంది కాబట్టి మనందరికీ వాళ్ళ గురించి తెలుసు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఎక్స్టర్నల్ మెంబర్స్ పెరిగితే కనుక అంటే ఆ ఫీల్డ్లో ఉండి వాళ్ళతో కంపీట్ చేసే వాళ్ళు విచారణ కమిటీలో ఉండడం కన్నా బయట వాళ్ళు ఉంటే ఎక్కువ లాభమేమో కదా అని. ఒక్క విషయం ఏంటంటే లోపలి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ స్ట్రక్చరు పోలీస్ స్ట్రక్చర్ కంటే డిఫరెంట్. అది బేసికల్లీ ఆ ప్రాబ్లము యూనివర్సిటీలో కూడా ఉంటుంది. ఇప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్లే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో ఉంటారు, పాష్ కమిటీలో. వాళ్ళకు కూడా సేమ్ సమస్య ఉంది. ఎందుకంటే వాళ్ళ కొలీగ్స్ని జడ్జ్ చేయాలి, వాళ్ళ సొంత కొలీగ్స్, వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉండే కొలీగ్స్ని వాళ్ళు జడ్జ్ చేయాలి వాళ్ళు కంప్లైంట్ వచ్చింది అన్నప్పుడు. సో ఆ సమస్య పెద్ద విచిత్రమైన సమస్య ఏం కాదు, వీళ్ళకి కూడా ఉంటుంది అదే సమస్య. కళారంగంలో వాటికి చాలా ఎక్కువ అవకాశం కూడా వచ్చే అవకాశమే కదా, తప్పకుండా వస్తుంది. అంటే ఒక రకమైన మాసివ్ ప్రోగ్రెస్ వస్తుందని చెప్పొచ్చు కదా ఇండస్ట్రీకి. చాలా ప్రోగ్రెస్ వస్తుంది. దట్స్ అ నైస్ థింగ్ రైట్. Yes. So, thank you Sunita. Thank you so much. మీ ఇంటికి వచ్చి ఇలా షూటింగ్ చేసుకొని ఇచ్చినందుకు, ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చినందుకు. ఇన్ఫ్యాక్ట్ ఆ కమిటీ రిపోర్ట్లో ఇన్ని డీటెయిల్స్ నాకు తెలియదు ఇంతకుముందు. కన్సెంట్ గురించి మాట్లాడుకున్నాం మనము, పాష్ గురించి మాట్లాడుకున్నాము, తర్వాత ఇక్కడ ఉండే అసమానతలు అంటే స్త్రీ పురుష అసమానతల్లో పవర్ ఎట్లా పనిచేస్తుందని మాట్లాడుకున్నాము. ఈ కమిటీ రిపోర్ట్ హోప్ఫుల్లీ బయటికి తొందరగా రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్ అని ఆశిద్దాము. థ్యాంక్ యూ.